దేశంలోని మెట్రోపాలిటన్ సిటీస్ పై ప్రత్యేక నిఘా పెట్టారు అధికారులు. హైదరాబాద్ నగరంలో కూడా సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. వివాదాస్పద సౌత్ జోన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేశారు నగర పోలీసులు. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. ముఖ్యంగా డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు అధికారులు. హైదరాబాద్లో డిఫెన్స్ సంస్థలు ఉన్న ఏరియాలతో పాటు ఓల్డ్ సిటీపై గట్టి నిఘా పెట్టారు. దేశంలో ఎక్కడ ఉగ్ర కార్యకలాపాలు, ఉగ్ర దాడులు జరిగినా హైదరాబాద్లో మూలాలు ఉండడం చూస్తూ ఉంటాం. ఇతర దేశాల నుంచి వచ్చి కొందరు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గతంలోనే పోలీసులు గుర్తించారు. దీంతో సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా పెంచారు అధికారులు. నగరంలోని సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ జోన్లు కీలకం. సౌత్ జోన్ పరిధిలో ఓల్డ్ సిటీ మెజారిటీగా ఉంటుంది. లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా ఇక్కడే మొదలవుతాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత నగర పోలీసులు ఓల్డ్ సిటీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సాధారణ రోజుల కంటే 24 గంటల గస్తీ, పెట్రోలింగ్ చేస్తున్నారు పోలీసులు. గతంలో కమ్యూనల్ కేసుల్లో ఉన్న వారిపై నిఘా పెంచారు. హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో 1500 మంది రౌడీ షీటర్లున్నారని తెలిపారు పోలీసులు. వారి కదలికలు, రోజువారీ యాక్టివిటీస్ పై ఫోకస్ పెట్టారు అధికారులు. ఓల్డ్ సిటీపై గట్టి నిఘా పెట్టామని తెలిపారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. అంతేకాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుండి వచ్చి వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్న వారిని గుర్తిస్తున్నారు అధికారులు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో పాటు కొన్ని ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు. పరిస్థితులు మెరుగుపడే వరకు అధికారులు విధులకు హాజరవ్వాలని, సెలవులు లేవని తెలిపారు ఉన్నతాధికారులు. ఎవరు కూడా ఏది కూడా ఆలోచించే అవసరం లేదు, భయభ్రాంతులకు గురయ్యే అవసరం లేదు. అందరు కూడా అలర్ట్గా ఉంటే కూడా సరిపోతుందని తెలియజేస్తూ, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అందరు కూడా పత్రికల ద్వారా, టీవీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటారు. ఫేక్ న్యూస్ ఏదొచ్చినా నమ్మవద్దని కోరుతున్నాము. ఫేక్ న్యూస్ కంట్రోల్ చేయడానికి కూడా మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. కానీ ఎవరు కూడా అబద్ధాలు, తప్పుడు వార్తలు నమ్మవద్దని, ఏదైనా ఉన్నా 100-112కి ఫోన్ చేసి కనుక్కొని, ఇంకే సహాయం కావాలన్నా డయల్ 112 చేసి ప్రభుత్వం ద్వారా సహాయం తీసుకోవాలని తెలియజేస్తూ, ఓవైపు హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు, పర్యాటక కేంద్రాలు, డిఫెన్స్ సంస్థలు, ఫారెన్ ఎంబసీ సెంటర్లతో పాటు ఓల్డ్ సిటీపై స్పెషల్ ఫోకస్తో సెక్యూరిటీ టైట్ చేశారు పోలీసులు. కేంద్ర బలగాలతో సమన్వయం చేసుకుంటున్నారు రాష్ట్ర పోలీసులు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం.